Yeah. Hi students. So ఇవాళ మనం డిస్కస్ చేస్తున్న matrices part 2. In that we are having a problems of matrices. అంటే మనకి matrices లో different problems ఉన్నాయి కదా. Basic part లో మనం చెప్పిన introduction కి now I am taking the problems here. So I will explain the some problems remaining మీరు చేయండి. I will explain with the method. ఆ method ని based on మీరు చేయండి. Okay. So here first problem వచ్చేసి a equal to 1 2 3 4. So a is equals to 1 2 3 4 and b is equals to 3 8 7 2. So if b is equals to 3 8 7 2, then find first one a plus b మనం find out చేయాలంట. Second one we have to find a minus b. So what we want to find? We have to find a plus b and a minus b. And నేను చెప్పినా కదా ఆల్రెడీ ఏంటి, సో ఇఫ్ యూ నీడ్ a plus b or a minus b means so we have to take corresponding position లో ఉన్న ఎలిమెంట్స్ ని మనం యాడ్ చేస్తూ పోవాలి. See here 1 plus 3 4 2 plus 8 10 3 plus 7 10 4 plus 2 6. ఏం చేస్తున్నాం, ఈ పొజిషన్ ఎలిమెంట్ ఈ పొజిషన్ ఈ పొజిషన్ ఎలిమెంట్ ఎలిమెంట్ అంటే ఏ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ కి ఆ పొజిషన్ లో ఎలిమెంట్ తోని యాడ్ చేయాలి. సేమ్ అలానే సబ్ట్రాక్ట్ చేయండి. 1 minus 3 we are getting minus 2. Next 2 minus 8 minus 6 3 minus 7 minus 4 4 minus 2 2. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. అంటే ఇక్కడ ఏంటి, ఏ పొజిషన్లో అయితే మనకు ఎలిమెంట్స్ అడుగుతున్నాడో అదే పొజిషన్లో ఉన్న ఎలిమెంట్స్ని కనుక తీసుకుంటే దట్ వీ కాల్ యాజ్ అంటే యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం చేస్తే మనకు అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అనేది అయిపోతుంది. ఓకే, నౌ ఐ యామ్ టేకింగ్ అనదర్ వన్. సెకండ్ క్వశ్చన్ a equal to b equal to, so a value ఏంటి అంటే 1 minus 3 2 2 1 minus 3 4 minus 1 minus 3 only 3. Next b value వచ్చేసి 2 minus 2 minus 4 minus 1 3 4. Next 1 minus 2 3. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే a ప్లస్ b నే ఫైండ్ అవుట్ చేయాలి. సో హియర్ సి a మ్యాట్రిక్స్ ఇచ్చాడు, b మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఇట్ ఈస్ ఏ ఆర్డర్ ఆఫ్ 3 by 3. ఎందుకు 3 rows 3 columns 3 rows 3 columns ఉన్నాయి కాబట్టి నా డైరెక్ట్లీ వి ఆర్ గోయింగ్ a ప్లస్ b. సో ఏం చెప్పినా నేను కరెస్పాండింగ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి. 1 ప్లస్ 2 3 minus 3 minus 2 minus 5 2 minus 4 minus 2 2 minus 1 1. Next 1 minus 3 minus 2 minus 3 minus 4 minus 3 plus 4 1. Next 4 plus 1 5. Okay, minus 1 minus 2 minus 3 3 plus 3 6. సో ఇలా ఏం చేయాలి, ఏ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అదే పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ ని we have to add here. సో ఇది మనకు అడిషన్ పైన. సో ఇట్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ చిన్న చిన్న షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐ యామ్ గోయింగ్ విత్ అనదర్ ప్రాబ్లం. If a is equals to 2 1 minus 1 1, b is equals to 3 minus 1 2 0. Okay, then find 3a minus 2b. ఏంటంట, then find 3a minus 2b. First of all I am taking 3 into a minus 2b, that equal to ఎలా రాయొచ్చు, 3 into, right here this 2 1 minus 1 1. Okay na, minus 2 into b value is how much beta, 3 minus 1 2 0. Okay, so here multiply it with 3 3 2s are 6 3 1s are 3. Here minus 3 here 3. అంటే ఏం చేస్తున్నాను నేను, I am doing the multiply here. Next ఇక్కడ కూడా 2 3s are 6 2 into minus 1 minus 2 2 2s are 4 2 0s are 0. Right, multiply. Now I am taking the minus. Why? Here in between we are having a minus means we have to do the minus. 6 minus 6 0. 3 minus of minus minus 2 minus plus 3 plus 2 with the 5. 3 minus 3 minus 4, that is minus 7. 3 minus 0 3. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే స్కేలార్ తోని మనం మల్టిప్లికేషన్ అంటే 3a 4a 5a 7 ఇట్లా ఏ నంబర్ అయినా ఉండండి, ఆ నంబర్ ని మనం లోపల తీసుకెళ్ళి మల్టిప్లై చేయాలి. ఇలా చేస్తే we are getting the answer. Okay, సో ఇది కూడా very important one. So next I am going with another problem. సింపుల్ కేసెస్ ఉంటాయి ఇందులో, చాలా సింపుల్, వెరీ ఈజీ వన్.
So A is equals to 9143, B is equals to 15611. And B is equals to 15611. Then find x. Okay, then find x. Condition ఏంటి అంటే if 3a plus 5b plus x equal to 0. ఏంటి కండిషన్? 3a plus 5b plus x is equals to 0. ఆర్ ఇక్కడ ప్లస్ 2x తీసుకున్నాం ఇక్కడ. ఓకే, క్వశ్చన్ లో 2x ఉంది. సో హియర్ 3a plus 5b plus 2x is equals to 0. సర్ మరి అలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? సింపుల్ కేస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ ఫస్ట్ 3a plus 5b plus 2x equal to 0. ఫస్ట్ ఈ రెండింటిని అటు పంపించేసుకుందాం. అప్పుడు ఏమైంది? 2x equal to minus 3a minus 5b. ఓకేనా? అయితే నేను దీని నుంచి మైనస్ కామన్ తీసుకొని దీన్ని ప్లస్ చేసుకుంటున్నాను. ఓకే, మైనస్ 3 ఏంటి? మైనస్ కామన్ తీసుకొని 3a plus 5. నా x is equals to what will happen? minus 1/2/2 ని పంపించేస్తే 3a plus 5b. ఓకేనా? నౌ do here minus 1/2 of 3 into a value is how much beta? 9143 plus 5 into b value is how much? 15611. ఏంటి? 15611. ఇప్పుడు ఏం బేటా? minus 1/2 of 3 తో మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది? 3 9s are 27, 3 12 9 plus ఇక్కడ 5 25 30 and here we have take 55. Now see here minus 1/2 of ఇక్కడ ఏంటి మనకు మిడిల్ లో అడిషన్ ఉంది కాబట్టి 27 plus 5 32, 3 plus 25 28, 12 plus 30 42, next 9 plus 55 64. ఓకే, ఇప్పుడు ఈ 2 ని లోపలికి తీసుకెళ్ళిపోండి. మైనస్ 2 తీసుకెళ్ళండి. మైనస్ 32/2 మైనస్ 28/2 మైనస్ 42/2 64/2. సో మైనస్. ఓకే, సో 1s are 16s are 1s are 14s are 1s are 21s are 1s are 32s are. సో ఆన్సర్ ఏంటి మనకి? రిమైనింగ్ ఆన్సర్ minus 16 14 minus 14 నెక్స్ట్ మైనస్ 21 మైనస్ 32. సో ఇలా అంటే మనకు వాడి ఏదైనా ఒక కండిషన్ ఇస్తే ఆ కండిషన్ ని మనం ఏం చేసుకోవాలి? ట్రాన్స్పోజ్ చేసుకోవాలి. దాని నుంచి వి హావ్ టు ఫైండ్ ఏ x వాల్యూ. ఇది ఏ వాల్యూ? x వాల్యూ. ఇలా మనం ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని చేయాలి. ఓకే, వి విల్ డిస్కస్ నెక్స్ట్ వన్ నౌ. యా, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి a is equals to 1 3 1 2 5 4 1 6 1. b వాల్యూ ఇచ్చాడు. find x if 2a plus 3b minus 2x equal to 0. సో ఇంత ముందు చెప్పినట్టే. సో సియర్ బేటా ఏముంది బేటా? 2a plus 3b minus 2x equal to 0. సేమ్ టు దిస్ సైడ్ బేటా. అప్పుడు ఏమైందన్న? 2x equal to 2a plus 3b. సో ఫస్ట్ మనం ఇది చేద్దాం. 2 into a వాల్యూ సబ్స్టిట్యూట్ బేటా 1 3 1 2 5 4 నెక్స్ట్ 1 6 1. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ 3 into b వాల్యూ ఎంత? 2 0 2 minus 2 1 5 0 minus 2 4. ఓకే, నా సో ఏం చేయాలి? ఇంతకుముందు చెప్పినా ఇట్లా మల్టిప్లై ఉన్నప్పుడు మల్టిప్లై చేయండి. 2 1s are 2 2 3s are 6 2 4 10 8 2 12 2. నెక్స్ట్ ప్లస్ 3 ఆఫ్ 3 2s are 6 0 6 minus 6 3 15 0 minus 6 12. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలి? we have to add here. సో we have to add here అన్నప్పుడు మనకి ఏమైపోతుంది? సో జనరల్ గా చూడండి ఇక్కడ ఏమైపోతుంది? 2x equal to what we are having beta? 2 plus 6 8. నెక్స్ట్ 6 plus 0 6 2 plus 6 8. నెక్స్ట్ 4 minus 6 minus 2 10 plus 3 13. నెక్స్ట్ 8 plus 15 23. నెక్స్ట్ 2 plus 0 2 12 plus 12 minus 6 6 2 plus 12 14. ఓకే, సో ఇలా తీసుకోవాలి. నౌ ఇట్స్ 2 ఉంది కదా, దానికి పంపించేసిన బేట x ఈక్వల్ టు ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. 8/2 6/2 8/2 minus 2/2 13/2 23/2 2/2 6/2 and 14/2. Now cancel it here. 1s are 4s are next 1s are 3s are
2s are 4s are next 1s are -1 ఇది పోదు 13/2 నెక్స్ట్ ఇది కూడా క్యాన్సిల్ కాదు 23/2 నెక్స్ట్ 2 1s are 2 6 1s are 6 3s are 2 1s are 2 3s are నెక్స్ట్ 2 1s are 2 7s are ఓకేనా ఇలా సో ఇదేంటి వి గాట్ ఏ x వాల్యూ సో ఇలా ఏ కండిషన్ అయినా ఇవ్వండి సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అంటే ఏం చేయాలి సో దాని నుంచి వి హావ్ టు టేక్ ఏ ఈక్వేషన్ అంటే x ని ఒక సైడ్ పెట్టేసుకొని రిమైనింగ్ అన్ని ఒక సైడ్ పంపించేసుకుంటే వి ఆర్ గెటింగ్ ద ఆన్సర్ హియర్ ఓకేనా ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్ అంటే చిన్న స్మాల్ క్వశ్చన్స్ కి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వి హావ్ టు గో విత్ మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ సో మల్టిప్లికేషన్ ని జాగ్రత్తగా చేయండి సో ఇట్ ఈస్ టూ మచ్ అండ్ టూ మచ్ ఇంపార్టెంట్ సో హియర్ ప్రాబ్లమ్ ఇస్ a equal to 3 minus 2 1 6 b equal to 4 minus 1 2 5 4 minus 1 2 5 okay so a find out cheyalanta find of ab a find out cheyalanta ab ante a into b we have to find now I am writing a into b ab equal to 3 minus 2 1 6 into 4 minus 1 2 5 okay na so already నేను మల్టిప్లికేషన్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన నౌ అగైన్ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ ఈ రోస్ ని ఈ కాలమ్స్ తో మల్టిప్లై చేయాలి ఫస్ట్ రో ఫస్ట్ దీంతో చేద్దాం 3 4s are 12 నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are ఎంత 4 ఏం చేస్తున్నాం మనం ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ 3 4s are 12 మైనస్ ఇంటూ 2 మైనస్ 4 ఎంత వస్తుంది ఇక్కడ మైనస్ 4 ఎంత మైనస్ 2 ఇంటూ 4 మైనస్ 4 నెక్స్ట్ 3 into minus 1 minus 3 minus 2 into minus 5 minus 10 ఎందుకు 2 5s are 10 1 4 say first row first column second column both are finished now second row first column 1 into 4 4 6 into 2 12 next 1 into minus 1 6 into 5 30 మధ్యలో ప్లస్ సింబల్ వస్తుంది 12 minus 4 ఎంత 8 minus 3 minus 10 minus 13 4 plus 12 16 here 29 ila we have to perform a multiplication again we have to go for another one a equal to ab a is equals to ab minus ba next b equal to so b equal to ab ba okay na దీనికి కూడా we have to find a into b అని మనం ఫైండ్ అవుట్ చేయాలి సో లిసన్ బేటా హియర్ ఫస్ట్ a into b ఈక్వల్ రాసుకోండి ఇక్కడ ఏముంది బేటా ab minus ba into ab ba okay so ab minus b into a ab ba now see here multiply it beta a into a square plus b into b b square ఏం చేస్తున్నా first row first column a into a square b into b square next a into b ab b into a ba okay na next first row second column కూడా minus b into a minus ba plus a into b plus ab next one minus b into b minus b square plus a into a square okay na now see here ఇక్కడ ఇది get cancel remaining ఏముంది a square plus b square ab plus ba ఇది 0 ఇది minus b square plus a square ఇది మనకు పర్ఫార్మ్ చేయాల్సిన మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ వెరీ వెరీ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఓకే నెక్స్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ విత్ అనదర్ వన్ ఇంపార్టెంట్ వన్ a is equals to I00I ఏంటి a is equals to I00I find a square ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే a square see here a square ని మనం ఎలా రాయొచ్చు a into a then here perform I00I into I00I okay now multiply it here beta I into I square plus 0 into something 0 next I into 0 0 0 into I 0 0 into I 0
next I into 0 0, 0 into 0 0, I into I square. Okay, directly access na. But here we are having a condition I square equal to minus 1. So substitute beta here minus 1 0 0 minus 1. So ఇది I square value అనేది minus 1 and మీకు తర్వాత అర్థమవుతుంది కాంప్లెక్స్ నెంబర్స్ చెప్పినప్పుడు you will know about this. So don't get any tension. I square is equals to the minus 1. ఇలా we have to perform a multiplications. So ఇది కూడా చాలా అంటే చాలా important one. Okay, next one also very important one. So ఏంటి అంటే a is equals to 2 4 minus 1 k equal to 0, then find k. Okay, so a equal to 2 4 minus 1 k is equals to so a is equals to 2 4 minus 1 k, then find the value of k if a square equal to 0. ఏంటి అంటే a square అనే వాల్యూ ఈక్వల్ టు 0 చేసుకొని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే we have to find a k values. Okay, see here first I am doing the a square. How we will get beta 2 4 minus 1 k into 2 4 minus 1 k. So see here beta 2 2s are 4, 4 into minus 1 minus 4, 2 4s are 8, 4 into k plus 4k. Next minus 1 into 2 minus 2 plus k into minus 1 minus k, minus 1 into 4 minus 4 plus k into k square. But given that k a square equal to 0, so a square is equals to 0 equal to 0 కదా. ఇక్కడ 0 అంటే నేను ఐ యామ్ రైటింగ్ యాజ్ ఏ 0 0 0 0. ఓకే, సో ఎందుకు రాస్తున్నాను సార్ అంటే సో మనం కరెస్పాండింగ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ని ఈక్వల్ టు 0 తీసుకోవాలి. సేమ్ అది జీరో మ్యాట్రిక్స్ నల్ మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఆ జీరో అండ్ నల్ మ్యాట్రిక్స్ వాల్యూ అండ్ ఇక్కడ ఏదైనా ఒక వాల్యూ మనం ఈక్వేట్ చేసుకుంటాం. నేను ఈ వాల్యూ చేస్తున్నా -2k k ఈక్వల్ టు 0, -2 ఈక్వల్ టు k. ఇలా we have to find a answer. అంటే ఏం లేదు, జస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. a స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఈక్వల్ టు 0 0 అన్నప్పుడు ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్ ఉంటే we have to take a 2/2 మ్యాట్రిక్స్, అదర్వైజ్ 3/3 ఉంటే we have to take a 3/3. ఈ విధంగా మనం ఏం చేయాలంటే we have to find a k values here. It is very important one. Okay, సో ఈ విధంగా మీరు ఏం చేస్తారు అంటే a స్క్వేర్ వాల్యూస్ b స్క్వేర్ వాల్యూస్ అండ్ ab కండిషన్స్ అనేవి మీరు చేయాలి. ఓకేనా, సో ఇంకోటి లాస్ట్ లో నేను డిస్కస్ చేస్తాను. సో ఆ కండిషన్ ఏంటి అని అంటే సో వీ హావ్ టు టేక్ ఏ 3/3 మ్యాట్రిక్స్ ను మల్టిప్లికేషన్. ఓకేనా, సో అదొకటి చెప్తాను, ఇంపార్టెంట్ వన్ అది కూడా. సో ఏంటి 3/3 మ్యాట్రిక్స్ లో మల్టిప్లికేషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కండిషన్ తీసేసుకుందాం. a ఈక్వల్ టు 1 2 1, a equal to 1 2 1, 3 4 2, 1 2 1 3 4 2, 1 3 2, b equal to 10 minus 4 minus 1, 10 minus 4 minus 1, minus 11 5 0, minus 11 5 0. Next 9 minus 5 1. ఓకే, దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలంట ab అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, we have to find a ab. సార్ ఏం చేయాలి, సింపుల్ వన్. సో we need a into b కదా. సో ఫస్ట్ a into b. ఓకేనా, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్. 1 into 10 10, 2 into minus 11 minus 22, 1 into 9 plus 9. ఏం చేస్తున్నాం, first row first column. 1 into 10 10, 2 into minus 11 minus 22, 1 into 9 9. Right, finished. 1 into minus 4 minus 4, 2 into 5 10, 1 into minus 5 minus 5. Okay, అంటే first row second column కూడా finished. Now first row third row. 1 into minus 1 minus 1, 2 into 0 0, 1 into 1 1. Okay, so first row తోని ఫస్ట్ కాలమ్ అయిపోయింది, సెకండ్ కాలమ్ అయిపోయింది, థర్డ్ కాలమ్. నౌ 3 into minus 10 30, 4 into minus 11 minus 44, plus 2 9s are how much, 18. Okay na, second row first column finished. Next 3 into minus 4 minus 12, plus 4 into 5 20, 2 into minus 5 10, minus 10. Finished. 3 into minus 1 minus 3, 4 into 0 0, plus 2 into 1 2. ఇక్కడ ఉన్నదాన్ని థర్డ్ ఒకటి. నెక్స్ట్ కమెంట్ ఇక్కడ 1 into 10 10,
3 into minus 11 minus 33, 2 into 9 18. Okay, next 1 into minus 4 minus 4, 3 5s are 15, 2 into minus 5 10. Okay, next 1 into minus 1 minus 1, 3 plus 3 into 0 0, 2 into 1 2. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, నా ఇప్పుడు ఏంటంటే 10 plus 9 19, 19 minus 22 that is minus 3. Next 10 minus 4 minus 5 ఎంత minus 9 plus 10 that is equal to 1. Next here ఇది get cancel equal to 0. Next 30 plus 18 48, 48 minus 44 4. Next ఇక్కడ minus 10 minus 12 minus 22 plus 10 20 that equal to ఎంత బేటా 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది minus 1. now 10 plus 18 that is 28, 28 minus 33 minus 5. next minus 4 minus 10 minus 14 plus 15 1. next minus 1 plus 2 1. సో ఈ విధంగా మనం ఏం చేయాలి, రోస్ తీసుకోవాలి, కాలమ్స్ తీసుకుంటూ చేస్తే we will get a multiplication condition. అండ్ ఇక్కడ మనకి కొన్ని కండిషన్స్ అడుగుతాడు, దాంట్లో ఇప్పుడు a square plus 2a plus 3i అంటే కొన్ని చెప్తున్నాను మీరు ఇక్కడ a square plus 2a plus 3i ఇలా ఉంది అనుకో, ఈక్వల్ టు 0 అన్నాడు అనుకో. సో ఇక్కడ వచ్చి మ్యాట్రిసెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సపోజ్ ఇక్కడ ఏ వాల్యూ అనేది మనకి 1 2 3 4 ఉంది అని అనుకో బేటా. ఏ వాల్యూ 1 2 3 4 అంటే 2 by 2 మ్యాట్రిక్స్ ఉంటే ఇక్కడ i వాల్యూ we have taken as a 1 0 0 1. ఏం తీసుకోవాలి, i వాల్యూ we have taken as a 1 0 0 1. అండ్ ఒకవేళ ఏ వాల్యూ అనేది 3 by 3 మ్యాట్రిక్సెస్ ఉంది, a b c d e f g h i 3 by 3 matrix ఉంటే we have take here i3 ఇదేమో i2 అంటే ఏమొస్తుంది 3 by 3 1 0 0 0 1 0 0 0 1 ఇలా ఈ కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ ఇంకో కండిషన్ ఏంటి అంటే ఫైండ్ ఇప్పుడు a to the power of 4 అన్నాడు అనుకుంటా. ఎలా చేస్తారు, a square into a square e to the power of 4 అంటే పవర్స్ ఎన్ని అని ఫస్ట్ స్క్వేర్స్ చేసుకోండి, తర్వాత క్యూబ్స్ చేసుకోండి, దాన్ని బేస్ లో తీసుకొని చేస్తే వస్తుంది. ఇప్పుడు a క్యూబ్ అంటే ఏం రాయొచ్చు బేటా, a square into a. ఆ కండిషన్స్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే you will get a ఆన్సర్. ఇది మనకు ఫస్ట్ పార్ట్ లో ఉన్న అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ దానిపైన ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్. ఓకేనా, సో దీస్ ఆల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో మీరు కొన్ని ట్రై చేయండి, ట్రై చేస్తే you will get easily. ఓకేనా, ఈజీగా అంటే ఈజీగా వస్తాయి. నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఏ కాన్సెప్ట్స్ అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. So which one? So here transpose of a matrix. So ఏంటి transpose of a matrix చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో we will represent with a to the power of t. ఏమంటుందని a to the power of t. నేమ్ లోనే ఉంది కదా, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. నేమ్ లో ఉంది, ట్రాన్స్పోజ్ అంటే ఇది చేంజెస్. సరే ఇక్కడ ఏం చేంజ్ అవుతాయి అంటే here the rows will be changes as a columns or overall or columns will be changes to as a row. Sir ఎలా sir, I am saying one example beta. Here a equal to I am taking a b c d. Okay, మనకు అర్థం అవడానికి I am taking as a b c d. Now I am taking the I need a transpose. అంటే a transpose అంటే we have to show with a to the power of t. Sir here a transpose is nothing but a sir into a transpose అంటే ఈ రోస్ ని we have to write into the columns, that is a b c d. అంటే ఈ రోని ఇలా రాస్తున్నాం, హారిజాంటల్ గా ఉన్న రోని ఇలా రాస్తున్నాం, వర్టికల్ గా అలా రాస్తే గనుక that we call as a transpose. ఏమంటుందని ట్రాన్స్పోజ్. అయితే మనకి ఇక్కడ దీన్ని బేస్ ఆన్ చేసుకొని we are having two matrices, that is symmetric matrix and skew symmetric matrix. ఏంటి symmetric matrix. So we are having a symmetric matrix and skew symmetric matrix. Sir symmetric and skew symmetric అంటున్నారు ఏంది సార్ అంటే, so symmetric matrix and skew symmetric matrix in any square matrix if a transpose is equals to a కావాలి. ఏం కావాలి symmetric matrix కి, a to the power of transpose is equals to a అయితే
that we call as a symmetric matrix. Sir, man, what about the skew symmetric? Skew symmetric అంటే ఏమవుతుంది బేటా, A transpose is equals to minus A కావాలి. Okay, two definitions are very very important in any square matrix. If A transpose is equals to A means we call it is a symmetric matrix. If A transpose is equals to minus A means we have to take as it is a skew symmetric matrix. Okay sir, everything is fine. But how we will take the example here? So ఆ example అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట. సో here example I am writing. ఇదే గుర్తులో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హారిజంటల్ లో ఏ పైన అంటే డయాగ్నల్ ఉంటుంది కదా బిట, ఆ డయాగ్నల్ లో ఏ ఎలిమెంట్స్ ఉన్నా మన ప్రాబ్లం లేదు. సో హియర్ ఐ యామ్ రైటింగ్ ఏ బి. ఏం తీసుకుంటున్నాను? ఏ బి. బట్ ఇలా ఉండే హారిజంటల్ ఇక్కడ ఈ కరెస్పాండింగ్ పొజిషన్స్ ఏం కావాలి అంటే, సపోజ్ హియర్ వి ఆర్ హ్యావింగ్ ఏ హెచ్ ఉంది అనుకుందాం. హెచ్ ఉంటే హియర్ వి హావ్ టు టేక్ యాజ్ ఏ మైనస్ హెచ్. అంటే ఏం తీసుకోవాలి? ఆపోజిట్ లో తీసుకోవాలి ఫర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. డయాగ్నల్స్ ఎలిమెంట్స్ ఏ ఉన్నా కూడా మనకు ప్రాబ్లం లేదు. బట్ కరెస్పాండింగ్ రిమైనింగ్ కరెస్పాండింగ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ కి మాత్రమే ఉండాలి, ఆపోజిట్ సింబల్స్ ఉండాలి. అండ్ ఇంకా అనదర్ ఎగ్జాంపుల్ హియర్ బేటా. సో సీ హియర్ 1 2 3. ఓకే, డయాగ్నల్ వాల్యూస్ తో మనకు సంబంధం లేదు, ఏ వాల్యూస్ ఉన్నా నో ప్రాబ్లం. ఈ కరెస్పాండింగ్ పొజిషన్స్ ఎలిమెంట్స్ ఏమి ఉండాలి? ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్. సపోజ్ ఐ యామ్ టేకింగ్ హియర్ -2, దెన్ హియర్ ఇట్ విల్ బికమ్ 2. ఎందుకు? ఈ కరెస్పాండింగ్ ఇది. నౌ హియర్ ఐ యామ్ టేకింగ్ 3, హియర్ వాట్ విల్ గెట్ -3. ఈ కరెస్పాండింగ్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఐ యామ్ టేకింగ్ ఇక్కడ 4, ఇక్కడ ఏమొస్తుందా? -4. ఇది మనకి ఏ ప్రాబ్లం? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క ఎగ్జాంపుల్. డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమి ఉండొచ్చు, రిమైనింగ్ మాత్రం ఏమి ఉండాలి? ఆపోజిట్ లో ఉండాలి. చెక్ చేసుకోండి ఇక్కడ ఉన్నాయి ఆపోజిట్ లో. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి బేటా, ఇక్కడ కూడా వేరే హ్యావింగ్ ఆపోజిట్ అంటే ఏముండాలి? డయాగ్నల్ లో డిఫరెంట్ గా ఉండాలి. నౌ కమింగ్, సో ఓకే సార్, దిస్ ఇస్ ఫైన్. బట్ వాట్ అబౌట్ దిస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి ఎగ్జాంపుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? వెరీ సింపుల్. సో A equal to some I am taking 2 by 2 matrix. Diagonal element should be 0. ఏముండాలి? Diagonal element should be 0 ఉండాలి. Corresponding positions element opposite లో ఉండాలి. Here 1 ఉంటే here we have to get -1. This is a symmetric matrix, skew symmetric matrix example. Another one I am taking better here. Diagonal element should be 0 0 0. Must and should be skew symmetric. యొక్క diagonals will be equal to 0 ఉండాలి. And corresponding positions అనేది సేమ్ ఉండాలి. 1 -1 2 -2 -3. ఏం చేస్తున్నాం మనం? కరెస్పాండింగ్ పొజిషన్స్ ఆపోజిట్ సింబల్స్ వేస్తూ మనం రాస్తున్నాం. ఇది మనకి స్క్యూ సిమెట్రిక్. వెరీ మీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూ డెఫినేషన్స్ ఆర్ సో ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. వెరీ మీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. అయితే సార్ మరి ఇది ఓకే సార్, బట్ ఇన్ దిస్ వి ఆర్ హ్యావింగ్ ఏ వన్ కండిషన్ బేటా. సో ఇన్ దిస్ వి ఆర్ హ్యావింగ్ ఏ వన్ కండిషన్. అదేంటి అంటే ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి రిటన్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ every square matrix is expressed as a sum of symmetric and skew symmetric matrices. Every square matrix can be expressed as a sum of symmetric matrix and skew symmetric matrix. అన్నప్పుడు మనం తీసుకోవాల్సిన కండిషన్ నేను చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి బేటా. సో we have to take as a is equals to 1/2 of a plus a transpose. Okay, 1/2 of a plus a transpose plus 1/2 of A minus A transpose. ఏంటి నేను ఏమన్నాను? సో ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్ కెన్ బి రిటర్న్ యాజ్ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నప్పుడు ఈ కండిషన్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. A is equals to 1/2 of A plus A transpose plus 1/2 of A minus A transpose. ఇది గుర్తుపెట్టుకుంటే it is very very easy and it is a very very important one. Now we have to go with some problems. I think sir ఇక్కడ మరి అన్ని ఓకే సార్, మరి దీనికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయంటే బేటా here A transpose whole transpose we will get a only. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో రిమైనింగ్ నాట్ ఎట్ ఆల్ క్లియర్. సో అది మనకు అంత అవసరం లేదు, జస్ట్ ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఏంటి దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఇది రోస్ విల్ బి ఇంటర్చేంజెస్ యాజ్ ఏ కాలమ్స్ అలా రాస్తే దట్ వి కాల్ యాజ్ ఏ ట్రాన్స్పోజ్ అంట. సిమెట్రిక్ అంటే ఏంది? A transpose is equals to A and skew symmetric అంటే A transpose is equals to minus A. ఇది very very important one. Okay, now I will discuss some problems in it. Very easy, very means very easy. Same ఇంత ముందు ఎలా అయితే అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఇక్కడ కూడా సేమ్ వస్తాయి బేటా. బట్ ఐ విల్ టేక్ ద సమ్ ఎగ్జాంపుల్స్ హియర్ బేటా. A equal to 1 2 3 4 5 6. So A equal to 1 2 3 4 5 6. B is equals to 3 4 6 2 5 1. So any 3 4 6 2 5 1. Then find A transpose plus B. In find out cheyali anta A transpose plus B. Now first we have to find A transpose. A transpose means rows will be interchanged as a
కాలమ్స్ కదా. నా A ట్రాన్స్పోజ్ ప్లస్ B అనుకుందాం. సో మీరు ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసి తర్వాత రాయండి A ట్రాన్స్పోజ్ రోస్ని కాలమ్స్ లాగా ఇటు 1 2 3 4 5 6. ఓకే, ఏం చేస్తాను నేను దీన్ని రోస్ని అండ్ రైటింగ్ యాజ్ ఏ కాలమ్స్ లాగా రాస్తాను. నెక్స్ట్ B వాల్యూ ఇస్ వాట్ బెటా హియర్ 3 4 6 2 5 1. ఓకేనా. నౌ సీ హియర్ add it plus ఉంది కాబట్టి we have to take a plus 1 plus 3 4 3 plus 4 12 5 plus 6 11 2 plus 2 4 4 plus 5 9 6 plus 1 7. సో ఇలా సో అంటే ఏంటి సో ఏ కండిషన్ అయినా ఫస్ట్ ట్రాన్స్పోజ్ చేసుకొని దానికి ఏ కండిషన్ ఇచ్చినా ఆ కండిషన్ని మనం తీసుకోవాలి. ఇది వెరీ వెరీ మీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ ఇలా సపోజ్ ది క్వశ్చన్ని దీన్ని ఇలా ఇచ్చాడు అని అనుకుంటున్నాం బయట A plus B whole transpose is equals to A transpose plus B transpose అన్నాడు, లేదంటే B transpose plus A transpose అన్నాడు అనుకోండి బెట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ A plus B. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A plus B ఫైండ్ అవుట్ చేయాలి. A plus B ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు గో ఫర్ ద ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్ లాగా మార్చాలి. తర్వాత ఏం చేయాలి? ఇండివిజువల్గా A ట్రాన్స్పోజ్ రాసుకోవాలి అండ్ దానికి B ట్రాన్స్పోజ్ రాసుకోవాలి. A ట్రాన్స్పోజ్ B ట్రాన్స్పోజ్ రాసుకొని ఆ రెండింటిని మనం సమ్ చేయాలి. అంటే ఆ కండిషన్ని బేస్డ్ ఆన్ చేసుకొని వీ హ్యావ్ టు పర్ఫార్మ్ ఏ క్యాలిక్యులేషన్స్ హియర్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఈజీ. సో నేను అన్ని చెప్పట్లేదు, కొన్ని మాత్రమే చెప్తున్నాను. దీంట్లో మనకి ఏదైతే ఇంపార్టెంట్ వన్ ఉంటుందో ఆ ఇంపార్టెంట్ వన్ మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో హియర్ వీఆర్ హ్యావింగ్ అనదర్ వన్. సో ఇంకో క్వశ్చన్ చెప్తాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ దట్ ఈస్ ఆల్సో. ఓకే, A is equals to 1 minus 1 0. A is equals to 1 minus 1 0. 2 1 3 2 1 3 4 1 8. Maybe 4 1 8 and B is equals to 4 1 0. What is that? 4 1 0. 2 minus 3 1 2 minus 3 1 1 1 minus 1. ఓకే, సో ఇది మనకి ఏ అండ్ బి ఇచ్చాడు. వీ హ్యావ్ టు ఫైండ్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. ఏం చేయాలి అంటే ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఏ ప్లస్ బి. 1 ప్లస్ 4 5 మైనస్ 1 ప్లస్ 1 0. నెక్స్ట్ 0 ఇంటూ 0 0. 2 ప్లస్ 2 4 1 మైనస్ 3 మైనస్ 2 3 1s are 3 4 1s 4. నెక్స్ట్ 1 ప్లస్ 1 2 8 ఇంటూ మైనస్ 1 7. ఓకేనా. దీనికి ట్రాన్స్పోజ్ అంటే ఏమొస్తుందంటే రోస్ని కాలమ్స్ లాగా రాయాలి. 5 0 0 4 మైనస్ 2 3 4 2 7. ఇది మనకు కావాల్సిన కండిషన్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఈజీ అంటే ఈజీ. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఒక ఏ ఇచ్చి వీ హ్యావ్ టు ఫైండ్ వెదర్ ఇట్ ఈస్ ఏ సిమెట్రిక్ ఆర్ స్క్యూ సిమెట్రిక్ అంటే సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఒక కండిషన్ ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాక సో ఏ అనే మ్యాట్రిక్స్ నుంచి చెక్ వెదర్ ఇట్ ఈస్ సిమెట్రిక్ ఆర్ స్క్యూ సిమెట్రిక్ అంటే ఫస్ట్ మనం ఏ కండిషన్ తీసుకోవాలి? సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఆ ఏకి వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ ట్రాన్స్పోజ్ ఫస్ట్. ఆ ట్రాన్స్పోజ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి వీఆర్ గెటింగ్ ఆర్ ఏ ఆర్ నాట్ అనేది చూసుకోవాలి. అలానే ఒకవేళ స్క్యూస్ ఇది సిమెట్రిక్ అయితే ఒకవేళ స్క్యూ సిమెట్రిక్ అయితే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ అంటే మనకు వచ్చిన ఏ ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత దాంట్లో నుంచి మైనస్ కామన్ ఇస్తే వీ హ్యావ్ టు గెట్ ఏ మైనస్ ఏ. ఇది స్క్యూ సిమెట్రిక్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు ఫస్ట్ అంటే మనకి ఫస్ట్ మెథడ్లో ఫస్ట్ పార్ట్లోనేమో నేను ఎక్స్ప్లెయిన్ ద టోటల్ టర్మ్స్ అండ్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చిన్న చిన్న బేసిక్ పాయింట్స్ ఇచ్చి. నౌ ఇన్ దిస్ మెథడ్ ఐ డిస్కస్డ్ అప్ టు ద సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ matrices. నెక్స్ట్ టాపిక్ ఇస్ determinants. That is very 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 important means very very important and somewhat complicated. So first starting determinants are very easy. తర్వాత ఎప్పుడైతే రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ వస్తాయి అప్పుడు టఫ్ అవుతాయి. బేస్డ్ ఆన్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కావాల్సిన టాపిక్స్ అన్నిటిని నేను చెప్పిన టాపిక్స్ అన్నిటిని కొన్ని ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఈజీగా ప్రాక్టీస్ చేయండి. అలానే మీకు ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా ఈ వీడియో లింక్ని మీరు పంపించండి. మీ ఫ్రెండ్స్కి పంపించి లైక్స్ కానీ షేర్స్ కానీ చేస్తే వీ విల్ గెట్ సమ్ వాట్ బెనిఫిటెడ్ టు అస్. సో అండ్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ డెఫినేషన్స్ ఆల్సో వెరీ వెరీ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. అన్ని మన ప్రాబ్లమ్స్ చెప్పడం వీలు కాదు కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ సమ్ ప్రాబ్లమ్స్ ఓన్లీ విత్ మెథడ్. ఆ మెథడ్ అనేది మనకు రావాలి ఎప్పుడు కానీ మెథడ్ ఓరియంటెడ్లో మాత్రమే యూ హ్యావ్ టు డూ ద ప్రాక్టీస్ హియర్ ఫస్ట్. ఓకే, దిస్ ఈస్ ద matrices of part 2.